ఇదిగో పంతులు, మంచి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టవయ్యా. పార్టీ నిలబడిపోవాలి. నాన్న ముందు పెళ్లి చూపులు నాన్న. ఉండరా కామ్రేడ్, ముందు ముహూర్తం పెట్టనే. పంచమి అయ్యా, వచ్చే సోమవారం 9:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ సమయానికి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా ఫెవికాల్ మోడల్స్ లా అతుక్కుపోతారు. అమ్మా మీనాక్షి, అబ్బాయి కాఫీ తీసుకురామ్మా. కాంప్లీట్ అంత బాగుంది. ఈ పెళ్లి చూపులు అయిపోలోపు దీన్ని చూపు చూసేయాలి. కామ్రేడ్ వాళ్ళిద్దరు ఏమైనా పర్సనల్ గా మాట్లాడుకుంటారేమో, కొంచెం ప్రైవసీ కల్పిద్దామా? బాగా చెప్పారు, లోపలికి వెళ్దాం. రెండోదినా మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరెలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాళ్ళు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేతానత్తవా. మీరెలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. చూడు, పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి. ఇదిగో పంతులో, లోపల అందరూ పెళ్లి అడావిడిలో ఉన్నారు. మనం కూడా చిన్న అడావిడి వేసుకుందామా? ఏం అడావిడే? పంతులో పరిస్థితి అర్థం చేసుకో. లోపల దాన్ని చూసాకెళ్ళి తయారైనా. బావా, కట్నం ఏం కావాలో కోరుకో బావా. నీకు తెలియదే ఉంది కామ్రేడ్ బావా. కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టి పెరిగిన వాడిని. నా సిద్ధాంతాలకు భావాలకు విరుద్ధం ఈ కట్న కానుకలు కామ్రేడ్. నాకు తెలుసులే బావా నీకేం కావాలో. మా కాలనీ సెంటర్ లో మీ నాన్న విగ్రహం కట్టి నా చేతులతో దెబ్బను కట్ చేయమంటావు, అంతేగా? అయిపోద్దిలే బావా. ఎరా నువ్వు ఫిక్స్ అయిపో. కాదు కామ్రేడ్, కాదు. మరి ఇంకేం కావాలి బావా? మా కాలనీలో పెట్టిన మీ నాన్న విగ్రహాన్ని కూల్చి అక్కడ మా నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అది కుదరదు బావా. అవును, మన ఇద్దరం మిస్ అయిన ఒక మాట ఉంది, చెప్పనా? చెప్పు. ఐ లవ్. ఏదో నా కొడుకు ఇష్టపడ్డాడని నీ ఇంటికి వచ్చానురా. ఈ కూతురు కంటే బాబులంతా తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. నీ కూతురు మాత్రం నా ఇంటి కోడలు కలవను. అసలు నీకు వాడాలని వచ్చాడే? దానికంటే అందగత్తెలే లేరా ఈ లోకంలో. కమాన్ రెడ్డి, డోంట్ బి ఎ రెబెల్. నువ్వు మూసుకో. ఆడే యాంగిల్లో నీకు సరిపోతాడే. వాడి కూతురు అందంగా ఉందని పొగరరా వాడికి. నీకెంత తక్కువరా, మంచి జాబ్ ఉంది. నువ్వేం ఫీల్ అవ్వబాకు, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని చెప్పి. అదే ముహూర్తానికి దానికంటే అందమైన దాన్ని తీసుకొచ్చి అంతకంటే బెటర్ సంబంధం తెచ్చి నీ పెళ్లి చేస్తా. నువ్వు ఫిక్స్ అయిపో కామ్రేడ్, ఫిక్స్ అయిపో. దట్స్ ఆల్. ఏంటి ఇంత స్లోగా? నేనున్నాను కదా. ఇదిగో పంతులో, సర్దుకుని సాలు గానీ అర్జెంటుకు పెళ్లి అయిపోయాలంటే ఏడ్ చేయలేటే. నువ్వు నోరు మియ్యాలి అప్రాచుడా. రెడీ టేక్. అమ్మా ఆయన పిలవండి. పెళ్ళి అయితే కొన్ని జీవితాలు సంకనాకపోతే కొన్ని జీవితాలు నిలబడిపోతాయిరా. అంటే నీది సంకనాకపోతుంది, నాదేమో నిలబడిపోతుంది. చూడు గుంట చూపులు చూడు. పెళ్లికి ముందే శోభన గదిలోకి వెళ్ళిపోతే మన్నట్లేదు. నువ్వు
రండి 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 కూకండి 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 నువ్వు కూడా అయ్యో అది ఇట్టించండి నీ డ్రెస్ బాగుంది వద్దండి వాడిని ఏం చేయకండి ఏమండి ఏమండి వద్దండి ప్లీజ్ నా కొడుకు చచ్చిపోయాడు. నా కూతురు చచ్చిపోయింది. పంతులు గారు పెళ్లి చేయడానికి భయ్యా ఫాస్ట్ గా చేసి చూడండి దానికి 2000 తీసుకోండి. సారీ ఫర్ కమింగ్ లేట్. విష్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ లైఫ్ లోకి మీనాక్షి ఇచ్చిన ఎంట్రీ వల్లనో కానీ మరేమో కానీ ఈ రోజు నీ కళ నెరవేరిందయ్యా. హియర్ ఈజ్ యువర్ మ్యారేజ్ గిఫ్ట్. ఏం సార్ ఇది? మన కంపెనీ నిన్ను మేనేజర్ గా ప్రమోట్ చేయడమే కాకుండా హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ కూడా చేసిందయ్యా. మన మేనేజర్ గారు ఇప్పుడు ఈ గిఫ్ట్ నీకోసం నేను ఇచ్చాను. హాయ్ హలో హలో హాయ్. వావ్ సూపర్.